వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆమ్లా జ్యూస్ తాగి దీన్ని రివర్స్ చేసుకున్నాము అని అంటుంటారు. నిజంగానే ఉసిరి జ్యూస్ తాగారు అని అంటే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చా? లేదు అని అంటే హోమియోపతిలో దీనికి ఏమైనా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ అసలు ఇది ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి కూడా ఒక సామెత ఉండేది అప్పట్లో. డబ్బులు ఎక్కువ అంటే ఈ జబ్బు వస్తుంది అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. సో దీన్ని మనం ఆమ్లా జ్యూస్తో రివర్స్ చేసుకోవచ్చా? ఒకవేళ ఏదైనా ఉంటే హోమియోపతిలో ఏమైనా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి వీటికి? మీకు గుర్తుందో లేదో మనం ఒక వీడియోలో మాట్లాడినాం. ఆరం మెటాలికం అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. ఓకే. అది 0/9 పొటెన్సీ. రోజు పొద్దుగాల 6 గోళీలు, పొద్దుమీకి 6 గోళీలు వేసుకోండి అనేసి చెప్పినాము. అయితే ఏమైతుంది, జర డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, ఇది హెల్ప్ చేస్తుంది. ఆ వీడియో ఏమో మిలియన్ ఏమో వ్యూలు పోయినాయి. అందరూ ఏమనుకున్నారంటే మనం ఏం చెప్పినాం, కంట్రోల్ అవుతుంది అనేసి చెప్పినాం. అంటే HbA1c 7-8 ఉంది, 6.5కి వస్తుంది, 5.5కి వస్తుంది, కానీ పూర్తిగా మాయమైపోతుంది అని మనం చెప్పలేం. ఓకే ఓకే, ఆ వీడియోలో కూడా మనం చెప్పలేదు. మంచిగా వింటే జనాల అర్థం చేసుకునేది అపార్థం ఉంటది ఇక్కడ. అరే మొత్తం తగ్గిపోతుంది వేసుకోండి అనేసి అందరు నా క్లినిక్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. కట్ చేసి వైరల్ కూడా చేసేస్తారు. మన క్లినిక్ లో ఫోన్ చేసి అడుగుతారు, అరే ఏంది మొత్తం తగ్గిపోతుంది అన్నారు, 2 వారాల్లో నెలలో మాకు తగ్గలే. మనం అప్పుడు అందరికి సమాధానం చెప్పాల్సింది ఉంటది. అయితే ఏమైపోతుంది, ఇట్లా కొన్ని కంట్రోల్ చేయడానికి ఉంటాయి, కొన్ని పూర్తిగా రివర్స్ చేయడానికి ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే మనిషికి తగ్గట్టు, వాడి ప్రకృతిని తగ్గట్టు, వానికి ఉన్న షుగర్ వ్యాధిని తగ్గట్టు, వాళ్ళ రిపోర్ట్స్ని తగ్గట్టు, వాళ్ళ నిద్రని తగ్గట్టు, వాళ్ళకు వచ్చే కళల్ని తగ్గట్టు అన్నిటి కలిపి మనము మందులు ఇస్తాం. పర్సన్ టు పర్సన్ మందు చేంజ్ అవుతుంది. అయితే అట్లా మనిషిని బట్టి మనం షుగర్ వ్యాధికి మందులు ఇస్తే హోమియోపతి తోటి తగ్గుతుంది. ఓకే. ఇంకోటి నేను చెప్తాను, ఇప్పుడు ట్రావెల్ చేస్తాం కదా, ఒకరోజు నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రిటర్న్ వస్తున్నాను. రిటర్న్ వస్తుంటే ఏమైంది, ఇప్పుడు కళ్ళద్దాలు మనం వేసుకొని కూర్చుంటాం కదా, నా వెనకాల సీట్లా ఒక అతను ఉండే, నాకు పిలిచింది, అది సార్ మీ కళ్ళద్దాలు నంబర్ ఎక్కువందా అంటే, అవును ఎక్కువందని. ఎక్కువందంటే మీరు ఒక పని చేయండి, హాయ్ లేదు బాయ్ లేదు ఏం లేదు, ఎవరో ఆయన వెళ్ళగా నేను మళ్ళీ అనుకోండి, అట్లా రిలేషనే లేదు. పిలిచి చెప్తుండు, 2 బాదాంలు 2 మిరియాలు రోజు అట్లనే తినాలి, మీకు నెలలో నంబర్ వెళ్ళిపోతుంది అన్నాడు. అయితే నేను అడిగిన, మీరెక్కడ తిన్నారు సార్ ఈ విద్య, మాకు తెలియదు అంటే, యూట్యూబ్ లో వచ్చింది నేను చూసినా, మీరు కూడా వాడండి మీకు వెళ్ళిపోతుంది అంటే, మీకు వెళ్ళిపోయిందా అనేసి అడిగినాను. నాకు నంబరే లేదు అనేసి చెప్పిండు. ఓకే. అయితే విన్నా, మీ మంచి కోసం చెప్తున్నా, వింటే మీకే మంచిది కదా, నాకేం పోయిందని. అయితే ఏమైతుంది, ఇట్లా దాంట్లో ఏం చెప్తారు, ఐసైట్ కి మంచిది ఇట్లా తీసుకుంటే. ఇప్పుడు జనాలకి ఏం అర్థం అవుతుంది, జర ఎక్కువ హుషారు పెడతారు, అద్దాలే తీసేయచ్చు అని చెప్పి మైండ్ లోకి వెళ్ళిపోయింటది. అట్లా మనం ఏమంటున్నా ఆయన వీడియోలో, అసలు ఆయన ఎక్స్పర్టా కాదా చెప్పేటోడు, అది విని మనం దాని తర్వాత డిసైడ్ చేయాలి. అవునా కదా? మళ్ళా మనం ఒక వీడియోలో చెప్పినాం, ఉసిరికాయ ఉంటది కదా, దాన్ని పచ్చడి చేసుకోండి, పికిల్, విటమిన్ సి రిచ్ ఉంటది, డైలీ ఇంతే వేసుకోండి మీరు, మీకు ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది, మీకు గట్ హెల్త్ కోసం బెటర్ ఉంటది. మనం ఈ పచ్చళ్ళు ఇన్ని మన తెలుగు వంటకాలు ఉంటాయి కదా, అన్నిటికీ ఏదో మెడిసినల్ ప్రాపర్టీ అయితే ఉంటది కదా. అయితే మనం దాన్ని ఎంత వాడుకోవాలి అంత వాడుకోవాలి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఆమ్లా మురబ్బా అనేసి దొరుకుతుంది, ఆయుర్వేదిక్ దుకాణాల్లో దొరుకుతుంది. ఉసిరికాయకి షుగర్ అది తగ్గుతుంది అని మీరు అనుకోని అది పోయి కొన్నారు అనుకోండి, ఉసిరికాయ టేస్ట్ ఎట్లుంటది, వగరుగా ఉంటది. చింతపండు టేస్ట్ ఎట్లుంటది, పులుపుగా ఉంటది. కొంచెం ఉసిరికాయ కూడా జర పులుపు టైప్ ఉంటుందా లేదా? ఇంకా 2-3 వస్తువులు చెప్పండి న్యాచురల్ ఫామ్ లో పులుపుగా ఉండేటివి. అదే సార్, మామూలుగా నిమ్మకాయ కూడా కొంచెం అదే విధంగా ఉంటది. తర్వాత మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు ఉన్నాయి కదా. సో అట్లా ఇప్పుడు 4 చెప్పిండ్రు, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, ఇంకోటి ఏం చెప్పిండ్రు,
చింతపండు. ఇవన్నీ షుగర్ వ్యాధికి చాలా మంచివి తెలుసా మీకు? ఓకే ఓకే. పులుపు టేస్ట్ ఉంది అంటే న్యాచురల్ ఫామ్ లో షుగర్ వ్యాధికి అది మంచిగా ఉంటుంది. దీంట్లో విటమిన్ సి రిచ్ ఉంటది, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ షుగర్ వ్యాధితోటి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. హెల్ప్ చేస్తాయి. అంటే ఇది వేసుకోండి తగ్గిపోతుంది అంటే అట్లా నడవదు బండి, అవునా కదా? అయితే మీరు అర్థం చేసుకోండి ఏముంది. మళ్ళా ఆమ్లా మురబ్బా అనేసి దొరుకుతుంది. అది షుగర్ సిరప్ లో డిప్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. పిల్లలకి ఇస్తే ఓకే, వాళ్ళకు జర ఇప్పుడు ఉత్తగా ఉసిరికాయ తినమంటే ఏ పిల్లోడు తినడు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఫుల్ డే మెటబాలిజం అయితేనే ఉంటది, ఆడుకుంటూనే ఉంటారు, దుంకుతూనే ఉంటారు, వాళ్ళకు ఏం కాదు. కానీ మీరు ఇట్లా డబ్బా ఉసిరికాయ జ్యూసులు తెప్పించేసి దాంట్లో ఏం యాడెడ్ ఉన్నాయి తెలియకుండా అవి అట్లా వాడితే మీకు ప్రాణానికి హానికరం అయిపోతుంది. అవునా కదా? ఏది ఉసిరికాయ ఒరిజినల్ ఉంటుంది అది మీరు క్రష్ చేసుకోండి. క్రష్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోండి. వాటర్లో బాయిల్ చేసి అది తాగండి మీరు. అది మీకు షుగర్ వ్యాధిలో హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు నరాల కోసం కూడా, షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయినాయి అంటే దానికోసం ఉపయోగపడుతుంది అది. అట్లా. మరి హోమియోపతిలో ఏంటి సార్ అంటే దీనికి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు HbA1c వచ్చేసి 10, 11, 12 ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా హోమియోపతి మెడిసిన్ ద్వారా రివర్స్ చేయొచ్చా వాళ్ళకి? అవును. లేదంటే మేనేజ్ చేయొచ్చా? మేనేజ్ కూడా చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. మేనేజ్ అయితే అందరు చేస్తారు, కానీ హోమియోపతి ఏంది అంటే హోమియోపతి మందుల ద్వారా రివర్స్ అవుతుంది షుగర్. మేనేజ్ అయితే మందు తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఫుడ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా చేసుకోవచ్చు. వైద్యం అంటే ఏంది? ఉన్న రోగాన్ని తగ్గించడం. అది మనకు హోమియోపతి ద్వారా, లేదంటే ఆయుష్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి కదా అవిటి ద్వారా సాధ్యం ఉంటది. ఇవన్నీ కూడా అయితే మామూలుగా ఈ ఆమ్లా జ్యూస్లు ఇవన్నీ జస్ట్ మామూలుగా పెరగకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఉన్న డయాబెటీస్ అనేది. సో అంతేగాని పూర్తిగా దీన్ని మెడిసిన్ అయితే కాదు ఇది. ఓకే థ్యాంక్ యూ సార్.